గంజాయి మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్. మత్తుమందు విక్రయించడంలో కేటుగాళ్లు హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఓ డాక్టర్ ఏకంగా చాక్లెట్స్ రూపంలో అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఇతని పేరు సుజాత్ అలీ ఖాన్. పాతబస్తీ బహదూర్పురాలో ఉంటున్నాడు. 2006లో డక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కొంతకాలం నిమ్స్ లో రీసెర్చ్ కోఆర్డినేటర్ గా పనిచేశాడు. వైద్య వృత్తి మానేసిన అలీ ఖాన్ ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా గంజాయి బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. గంజాయిని చాక్లెట్ గా తయారు చేసి అమ్ముతున్నాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు బీడీ ప్లస్ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేశాడు. ఈ పేజీ ద్వారా ఈ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. హైటెక్ పద్ధతిలో సాగుతున్న ఈ గంజాయి బిజినెస్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పహాడీ షరీఫ్ దగ్గర ఓ హోటల్ వద్ద అమ్ముతుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఒక్కొక్క చాక్లెట్ లో 4 గ్రాముల గంజాయి పొడి పెట్టాడు. వీటిని డ్రగ్స్ గా డివైడ్ చేసి 500 నుంచి 1800 రూపాయల వరకు అమ్ముతున్నాడు. ఇతని దగ్గర నుంచి 45 గంజాయి చాక్లెట్స్ కప్స్ తో పాటు చాక్లెట్ బాక్స్, ఖాళీ చాక్లెట్ కప్పులు, నెయ్యి ప్యాకెట్స్, మొబైల్ ఫోన్, 12,000 రూపాయల నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అలీ ఖాన్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. కాలేజీ స్టూడెంట్సే టార్గెట్ గా సాగుతోంది ఈ గంజాయి బిజినెస్. దీంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ పరిసరాల్లో నిఘా పెంచారు పోలీసులు. దీంతో ఒక్కొక్కటిగా గంజాయి డన్లు బయటపడుతున్నాయి.